వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో క్యాష్, లోకేష్, సూట్ కేసులు వంటి వివాదాస్పద వ్యవహారాలు కొనసాగుతున్నాయని, ఈ పరిస్థితులపై మండలిలో గట్టిగా నిలదీసి అన్యాయపు పోకడాలను ప్రశ్నిస్తున్నట్లు తెలియజేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్ట్ చేసిన సంఘటనలు, తమ నేతలపై పెట్టిన అక్రమ కేసులు కూడా చర్చకు వస్తాయని ఆయన తెలియజేశారు. తిరుమల లడ్డూ విషయంలో కూడా చంద్రబాబు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు తమ హయాంలో వెనక్కు పంపినట్లు అన్ని రికార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన, ప్రజల్ని వంశిస్తున్నటువంటి వైనం పైన, దాంతోపాటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నటువంటి వైనం పైన ప్రజల పక్షాన పోరాటం చేయాలని మా నాయకుడు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా దిశానిర్దేశం చేయటం జరిగింది. దానిలో భాగంగా ఎవరు ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా ఆ సబ్జెక్ట్ వారీగా అవగాహన చేసుకుని అంకెల రూపంలో సభలో మాట్లాడటమే కాకుండా ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో ఆధారాలు, సాక్ష్యాలు చూపించాలని మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నెంబర్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం చెప్పే అబద్దాలని అడుగడుగునా కూడా అడ్డుకట్ట వేసే విధంగా అందరూ కూడా సబ్జెక్ట్ మీద మంచి అవగాహన తెచ్చుకోమని చెప్పి అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా బెటర్గా ప్రజెంట్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల కాలానికి సంబంధించి కానీ, ఈ 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసిన పరిపాలనకు సంబంధించి కానీ అన్ని రంగాలకు సంబంధించి విద్యకు తీసుకున్నా, వైద్యానికి తీసుకున్నా, వ్యవసాయానికి తీసుకున్నా, మహిళలకు సంబంధించుకున్నా అన్ని కూడా సంఖ్యాపరంగా ఉన్నటువంటి పరిస్థితులు. వాటన్నిటిని కూడా శాసన మండలి వేదికగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రస్ఫుటంగా మాట్లాడాలని చెప్పి దిశని నిర్దేశించడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసాం, ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారో, ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి గొంతును కూడా నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వ్యవస్థలను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అన్యాయమైన పోకడల్ని ఎండగట్టాలని, ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వైఫల్యాలు మరల్చడానికి సంబంధించి తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారంలో కూడా వాళ్ళు పాటుపడుతున్నటువంటి అన్యాయమైనటువంటి పోకడలను కూడా ఎత్తి చూపాలని చెప్పడం జరిగింది. మీకు తెలుసు, అంబటి రాంబాబు గారి ఇన్సిడెంట్ చూసినా, జోగి రమేష్ గారి ఇన్సిడెంట్ చూసినా, విడుదల రజనీ గారి ఇన్సిడెంట్ చూసినా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టినా, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు పెట్టినా, బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద కేసు పెట్టినా కూడా ఇవన్నీ కూడా తిరుపతి లడ్డుకు సంబంధించి ఆ రోజు పార్టీ పరంగా చేసినటువంటి కార్యక్రమాల్లో కానీ, లేకపోతే వాళ్ళు గొంతు విప్పి మాట్లాడుతూ ఉంటే ఆ గొంతు నొక్కివేయటంలో భాగంగానే వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టినటువంటి వైనాన్ని కూడా వివరించడం జరిగింది. అసలు దీని అన్నిటికంటే కూడా మరీ ముఖ్యంగా తిరుపతికి లడ్డు సంబంధించి కూడా ఇవాళ మేము అన్ని కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొని మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు ఏంటంటే అబద్దాన్ని ఏకంగా నిజం చేయడానికి తెలుగుదేశం, దానికి సంబంధించినటువంటి కూటమి నేతలందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ నెయ్యి వివాదానికి సంబంధించి కూడా మేము చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఈ వివాదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. నెయ్యి ట్యాంకర్లు వచ్చినా,
వాటిని ల్యాబులకు పంపించేవైనా ఉన్నా, ల్యాబుల నుంచి టెస్ట్ రిపోర్ట్ వచ్చినా ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినాయే తప్ప మా ప్రభుత్వ హయాంలో ఎటువంటి టెస్ట్ రిపోర్టులు మా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మేము అప్పుడే స్పష్టంగా ట్యాంకర్లు ఒక క్వాలిటీ బాగాలేదో పంపించేయటం జరిగింది, వెనక్కి పంపించడం జరిగింది. కానీ వెనక్కి పంపించినటువంటి ట్యాంకర్లు కూడా మరలా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వ హయాంలోనే సేమ్ అవే ట్యాంకర్లు కూడా మరలా తిరుపతికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎన్ని కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఉమ్మడి జిల్లా రజక జన సంఘ అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామ పంచాయతీ అధికారులను కలిసి రజకుల సమస్యలపై చర్చించారు. అనంతరం రజకులు కేటాయించిన సూరమ్మ చెరువును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి వీరాంజనేయులు, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరాజు, బీసీ నాయకులు త్రిమూర్తులు, సర్పంచ్, ఆల్ ఇండియా దోబీ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మేము ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు రజక సంఘం వారికి ఈ చెరువు లీజుకి ఇవ్వడమే. రజకుల యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వెంప గ్రామంలో రజకులకు శ్మశానం అనే పేరు గల చెరువు, రజకుల చెరువుని ఇవ్వడం జరిగింది. ఈ చెరువుకి డివిజనల్ పంచాయతీ అధికారి భీమవరం వారు 1435వ ఫసలి, 36, 37వ ఫసలకు 30,000 లీజు వేయటం జరిగింది. అయితే ఈ లీజు 10,000, 10,000, 10,000, 3,000 లెక్కన అధికారుల ఆదేశాల ప్రకారం కట్టవలసి వచ్చింది. అయితే నేను డిస్ట్రిక్ట్లో ఉమ్మడి జిల్లాలో ఉండే పంచాయతీ అధికారులందరినీ కూడా నేను కోరుకునేది 7,581 20/11/81లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ ప్రకారంగా డివిజనల్ పంచాయతీ అధికారుల వారి నుంచి లీజు వచ్చిన తర్వాత గ్రామ సంఘాలకు కూడా 15 days నోటీస్ ఇచ్చినట్లయితే వాళ్ళకి మనకి లీజు వచ్చిందని తెలుస్తుంది. అదే విషయాన్ని ఈరోజు నేను మన వారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన యూఆర్డి పిఆర్ భీమవరం వారు, అదేవిధంగా మన గ్రామ కార్యదర్శి గారు శ్రీనివాసరాజు గారు వివరాలన్నీ చూశారు. చూసి యాజ్ పర్ జీవో ప్రకారంగా డివిజనల్ పంచాయతీ అధికారుల ప్రకారంగా తప్పనిసరిగా చెరువు రజకులకి ఇవ్వాలని వారు ఐడెంటిఫై చేసి ఈ రోజునాడు మొదటి విడత 1435వ ఫసలి కూడా వారు కట్టించుకోవడం జరిగింది. మేము చాలా సంతోషపడుతున్నాం. అయితే ఎక్కువ మంది పంచాయతీ అధికారులు కూడా రజకులంటే మంచి అభిప్రాయంతో ఉన్నారు. గ్రామ పంచాయతీలు కూడా చాలా అభిప్రాయంగా ఉన్నారు. వెళ్ళిన వెంటనే వీరు తప్పనిసరిగా ఈ లీజు కట్టించుకుంటాం జరిగినందుకు మేము ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా వారికి కృతజ్ఞతలు చెప్తాను. అదేవిధంగా మన చింతాడు శ్రీనివాసరావు గారు ఎంతో ఉత్సాహంగా నిన్న నుంచి ప్రెసిడెంట్ గారు మీరు ఒకసారి రావాలి వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలని వారు చెప్పడం, అదేవిధంగా వారి మిత్రులు బీసీ నాయకులు త్రిమూర్తులు గారు, అదేవిధంగా గ్రామ సంఘ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన కంప్యూటర్ ఆపరేటర్ గారు కూడా మాకు వైస్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా సహకరించారు. ఉమ్మడి జిల్లా రచక సంఘం ద్వారా వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు వెంప గ్రామంలో రజకుల చెరువు విషయంలోనూ మన జిల్లా ప్రెసిడెంట్ గారు అయిన చిలకలపల్లి కట్లయ్య గారు, అలాగే బీసీ నాయకులు త్రిమూర్తులు గారు, అలాగే రజక సంఘ నాయకులు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. పంచాయతీ సెక్రటరీ గారు శ్రీనివాసరాజు గారు, అలాగే యూఆర్డీఓ గారు వీరందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. అలాగే గ్రామ ప్రెసిడెంట్ గారు, గ్రామ పెద్దలు కూడా మాకు సహకరించినందుకు మేము రజకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. చిత్తూరు నగర శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై కంటైనర్ పడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఇరువరం సర్కిల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని సాఫ్ట్వేర్ ఉద్యోగి అనిదీప్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గ్యాస్ కట్టర్ల సాయంతో కారును కట్ చేసి మృతదేహాన్ని బయటకు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ హయాంలో అసెంబ్లీని బూతుల అడ్డాగా మార్చారంటూ సీఎం చంద్రబాబు ఫైర్. జగన్ పాలనలో 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపణ. విద్యాశాఖపై శాసనమండలిలో వాడివేడి చర్చ. నాడు నేడు కింద పనులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణకు ధీటుగా స్పందించిన మంత్రి లోకేష్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ₹1 ఇవ్వకుండా గుండ్రేవులను గాలికి వదిలేశారు. మాజీ సీఎం జగన్పై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు.
రాష్ట్రంలో క్యాష్, లోకేష్, సూట్ కేసులు వంటి వివాదాస్పద వ్యవహారాలు కొనసాగుతున్నాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.